హాయ్! నమస్తే. నేను మీ రజిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజిత ఎక్స్‌ప్లోరర్. నాన్ వెజిటేరియన్ పచ్చళ్ళు తినేవారిలో ఎక్కువ మంది ఇష్టపడే రొయ్యల పచ్చడి తక్కువ ఖర్చులో ఇంటి వద్దనే ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. రొయ్యల పచ్చడికని ఈ సైజు రొయ్యలు 2 కేజీలు తీసుకున్నాను. నేనైతే రొయ్యలను బయట ఒలవటానికి ఇవ్వను. నేనే ఒలుచుకుంటాను. ఎందుకంటే బయట ఒలిచేటప్పుడు వాళ్ళు పొట్టు అనేది సరిగ్గా తీయరు. దానివల్ల రొయ్యలు కూడా అంత టేస్టీగా ఉండవు. ఒకవేళ మీ దగ్గర టైం లేకపోతే బయట ఒలిపించుకోండి. కాకపోతే మళ్ళీ ఒకసారి రొయ్యలకి ఇలా నల్లని దారంలా ఒక నరం ఉంటుంది. అది కనుక ఏదైనా రొయ్యకి సరిగ్గా తీయకపోతే మీరు అది ఖచ్చితంగా తీసుకోవాలి. లేకపోతే రొయ్యల టేస్ట్ అనేది అంత బాగోదు. ఈ ఒలిచిపెట్టుకున్న రొయ్యలకు కొద్దిగా ఉప్పు, పసుపు, నిమ్మకాయ వేసుకొని నీటితో 3 సార్లైనా శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ ఉప్పు వేసుకొని బాగా రొయ్యలకు పట్టేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఎలాంటి ఆయిల్ పోయకుండా డైరెక్ట్‌గా ఇందాక ఉప్పు, పసుపు వేసి కలిపి పెట్టుకున్న ఫ్రాన్స్‌ని వేసుకొని మూత పెట్టుకోవాలి. నీరనేది పోయకపోయినా రొయ్యల్లో ఉండే నీరుతో అది ఉడుకుతుంది. ఇప్పుడు మసాలా కోసమని స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోవాలి. కొద్దిగా వేడెక్కిన తర్వాత కొంచెం దాల్చిన చెక్క, 4 యాలుక్కాయలు, 9 లవంగాలు, 5 స్పూన్స్ ధనియాలు, 1 ½ స్పూన్ జీలకర్ర ఈ మొత్తాన్ని సిమ్‌లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేయాలి. ఇలా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆపి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు రొయ్యలు ఎంతవరకు వచ్చాయో చూద్దాం. చూసారుగా రొయ్యల్లో నీరు ఎలా వచ్చిందో. ఇప్పుడు మూత అనేది తీసేసి మొత్తం నీరంతా ఇంకే వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇందాక వేపుకున్నటువంటి మసాలా ఇలా ఫైన్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఖాళీ గిన్నె పెట్టుకొని పావు లీటర్ ఆయిల్ వేసుకోవాలి. నేనైతే గ్రౌండ్‌నట్ ఆయిల్ వాడుతున్నాను. నాన్ వెజ్ పికిల్స్‌కి గ్రౌండ్‌నట్ ఆయిల్ కానీ, నువ్వుల నూనె కానీ వాడితే చాలా టేస్టీగా వస్తాయి. నూనె అనేది బాగా వేడెక్కాక ఇందాక పక్కన పెట్టుకున్నటువంటి ఫ్రాన్స్‌ను వేసుకోవాలి. వీటిని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పటి వరకు మా వీడియో మీరు చూసారంటే మీకు నచ్చే ఉంటుంది. కైండ్లీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలా బ్రౌన్ కలర్‌లోకి వచ్చాక స్టవ్ ఆపుకొని ఇలా వేడి మీద ఉన్నప్పుడే ఇందాక వేయించుకున్న మసాలాను వేసుకోవాలి. అలానే 2.5 స్పూన్స్ కారం, తర్వాత 1.5 స్పూన్ ఉప్పు వేసుకొని రొయ్యలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు గానీ, కారం గానీ సరిపోలేదు అని మీకు అనిపిస్తే వేసుకొని కలుపుకోవచ్చు. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత 6 నిమ్మకాయలు తీసుకొని గింజలు తీసి రసం పిండుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనికి ఒక మూత పెట్టుకొని 3 రోజుల పాటు పక్కన పెట్టుకోవాలి. అలా చేస్తే రొయ్యల పచ్చడి బాగా ఊరి టేస్టీగా ఉంటది.
3 రోజుల తర్వాత చూసారుగా పచ్చడి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఒక జాడీలోకి వేసుకోవడమే. ఇది నిల్వ పచ్చడి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 4 నెలల వరకు నిల్వ ఉంటుంది. మనకి కూర అనేది ఏమీ లేకపోయినా ఇలా అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని, రొయ్యల పచ్చడి వేసుకొని బాగా కలుపుకొని తింటే వావ్ అనాల్సిందే. సింప్లీ సూపర్బ్ టేస్ట్.